200 తీసుకుని అన్నాళ్ళైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా. పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాళ్ళైందిరా. పోదే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకు ఒక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకు ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, ఏమండి? మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, ఆ, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఆ? ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? బాబు, ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం! ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదే బుర్ర తిరుగుతోంది. విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా, 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. గురు, ఈ బొమ్మ ఎలా ఉందంట్రా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు. ఈ గుండుగాడేమిట్రా మరి ఇంత డ్యామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, టికెట్లు నేను తెస్తాను. అయిపోయాడు. ఈ సినిమా హాల్ బుక్ అయితే. ఏయ్, నువ్వేనా మేనేజర్? అవును. 3 బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు? వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలా? నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు. వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టికెట్లు ఇవ్వకపోతే నీ హాల్కి ఒక్కరు రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులేవో. ఏయ్, విసిలిసినట్టు అయిపోతావు. పోమ్మా. ఒరే రంగా, ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే, రండి చూడండి సార్, చూడండి. సార్, ఇదంతా ఇదమ్మా. సార్, హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేటా, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేటా.
ऐसे दिन का हमें इंतजार है మిస్టర్ కోకిలా అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ యాద్ రఖో తీసుకో హారతి కాలిందా లేదు ఐస్ పెట్టినట్టుంది. ఓహో మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిలా. అరుస్తా. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న దా. దొంగ. నేను దొంగ నాన్న చంపుచ్చు కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. ఎవరుగా ఆడు దొంగ కాదురా. నువ్వురికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు, మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 పంటలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకసార్లు దిగు. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు బయలుపడ్డా వెళ్ళొత్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకోసి ఎట్టుంటది బాబు? అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ చూసావట్రా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండాలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. బా ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్ళు, డమాళ్ళు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా ఇస్తే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణులు. గది కథ రే. మంది రావణ్ లాంటి బొబ్బిల దొర పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా, నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడాలి? ఏంటి బావ పరువు తీసేస్తున్నావు? పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా దీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है.